హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. ఇవాల్టి రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? యూ వర్సెస్ దెమ్. మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు? అనేదైతే ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆల్వేస్ పాజిటివ్‌గా ఉండండి. నెగెటివ్ థాట్స్ అనేది మీ మైండ్‌లోకి అసలు తీసుకురావద్దు. ఓకే. ఇది జరుగుతుందా? లేదా? నా పర్సన్ నా లైఫ్‌లోకి వస్తారా? రారా? అని. సో, పాజిటివ్‌గా ఆలోచించడం వల్ల పాజిటివ్‌గానే జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీ మేనిఫెస్టేషన్సే పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్‌గా జరుగుతాయి. నెగెటివ్‌గా ఆలోచన వస్తే నెగెటివ్‌గా నెగెటివ్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. మీరేం ఆలోచిస్తున్నారు? అండ్ మీకు ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. సో, వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలి అనుకుంటే. సో, నెక్స్ట్ ఏం చెయ్యాలి? ఏంటి? క్లారిటీ కావాలి అనుకుంటే ఓకే. అండ్ మీ కెరియర్ రిలేటెడ్ కానీ, రిలేషన్‌షిప్ కానీ, హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ గానీ, సో, ఏదైనా ఇష్యూ ఉంటే త్రూ టారో మీరు తెలుసుకోవాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నా కూడా, మీరు నాకు వాట్సాప్‌కి వచ్చి డీటెయిల్స్ అడగొచ్చు. నేను డీటెయిల్స్ అనేవి సెండ్ చేసేస్తాను. ఓకే. సో, ఎంత రీడింగ్ కాస్ట్ ఎంత అనేది నేను చెప్తాను. ఓకే. సో, మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి? సో, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి చూద్దాం. ఈ వీడియో చూసేటప్పుడు అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి మీ పర్సన్ నేమ్. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. మీరు వెయిట్ చేస్తున్నారండి. మీరైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో, వాళ్ళ ఆలోచనలేంటి ఒకసారి ఫస్ట్ కార్డ్ చూద్దాం. వాళ్ళైతే థర్డ్ పార్టీతో ఉన్నారు. ఓకే. థర్డ్ పార్టీ ఇన్ ది సెన్స్ ఫ్యామిలీ గానీ, లేకపోతే ఆహ్, థర్డ్ పార్ట్నర్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ గానీ, మీ వైపు మీ వైపు వాళ్ళు లేరు. బికాస్ మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వీళ్ళు మాత్రం థర్డ్ పార్టీతో ఉన్నారు. అంటే మీ మాటలు కాదని వేరే వాళ్ళు మాటలకి వాల్యూ ఇవ్వడము, మిమ్మల్ని దూరం పెట్టడము అది. థర్డ్ పార్టీ ఇన్ ది సెన్స్. మేబీ అది రొమాంటిక్ థర్డ్ పార్ట్నర్ అయినా అయ్యుండొచ్చు. లేకపోతే ఫ్రెండ్స్ అయినా అయ్యుండొచ్చు. ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు. సో, క్లారిటీ చూద్దాము. బట్ ఒక్కొక్కళ్ళ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఒక్కొక్కళ్ళ సినారియోలో ఒక్కొక్కలా ఉంటుంది. సో, మీ ఎనర్జీస్ చూద్దాము. బట్ మీరు వెయిట్ చేస్తున్నారు ఇంకా మీ పర్సన్ కోసం. ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎదురు చూస్తూనే ఉన్నారు. మీకు ఎంత వద్దనుకున్నా సరే, ఎంత ఇష్టాన్ని చంపేసుకొని నా లైఫ్‌లో నేను మూవ్ ఆన్ అయిపోదాము. ఏదైనా జాబ్ చేసుకుందాము. జాబ్ చూసుకుందాము అని మాక్సిమం ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నా సరే, అది చిన్నది కానీ, పెద్దది కానీ, బట్ స్టిల్ మీకింకా ఆ పర్సన్‌తో ఉన్న బాండింగ్ మర్చిపోలేకపోతున్నారు. స్టిల్ మీరింకా వాళ్ళని ఇష్టపడుతూనే ఉన్నారు. ఏంటి నేను వెయిట్ చేయాలా? మూవ్ ఆన్ అయిపోవాలా? మీకు అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు మీరు కొంచెం మీ ధైర్యాన్ని కోల్పోయి బాధపడ్డము, డిప్రెషన్ ఎళ్ళిపోవడము. ఏంటి ఇలా ఎంతకాలం నేను నా పర్సన్ కోసం వెయిట్ చేస్తాను, ఎదురు చూస్తాను. ఆహ్, ఇంతేనా నా లైఫు అన్నట్టుగా మీరు అప్పుడప్పుడు డిప్రెషన్‌లోకెళ్ళడం కానీ, మీ సెల్ఫ్ లూజ్ అయిపోవడం కానీ, మీకు మీరే బాధపడిపోవడం గానీ, ఏడవడము. సో, ఇది.
ఎదురు చూస్తున్నారు. ఆ పర్సన్ రావట్లేదు. సో, ఏం చేస్తారు? ఇంకా రారేమో అని భయపడుతున్నారు. అండ్ మీరు ఆ పర్సన్ కోసం స్పిరిచ్యువల్‌గా పూజలు గానీ, నోములు గానీ ఇలా కూడా చేస్తున్నారు. టెంపుల్‌కి విజిట్ చేయడం గానీ, బికాజ్ మీరింకా తన కోసం హోప్ ఉంది. మీరింకా తనని కలవాలి అండ్ తనని మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనే హోప్ ఉంది. సో, మీరు టెంపుల్స్‌కి విజిట్ చేయడం గానీ, ఆహ్, పూజలు గానీ, ఇలా మళ్ళీ నా లైఫ్‌లోకి రావాలి అని మీరు ప్రేయర్స్ చేస్తున్నారు. బట్ కన్‌ఫ్యూజన్ ఉన్నారు. అసలు వస్తారా? రారా? ఏంటి? ఎంతవరకు నా పూజలు, ఎంతవరకు గాడ్ నాకు సపోర్ట్ చేస్తాడు, యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తుంది. అసలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేదా? అనే ఒక హోప్ మాత్రం కోల్పోతున్నారు మీరు. కానీ మీ లైఫ్, మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు. అంటే మాక్సిమం ఇక్కడ కొంతమందయితే గనక వాళ్ళు ఓన్‌గా జాబ్ జేసుకుంటూ ఉంటున్నారు. మనీ పరంగా అంతా బాగానే ఉంది. కానీ మీకు కన్‌ఫ్యూజన్‌లో క్లారిటీ లేక ఒక్కొక్కసారి ఆ పర్సన్ మీద కోపం గూడా వస్తుంది. బికాజ్ ఏంటి ఈ పర్సన్ నాకు అన్యాయం చేస్తాడా? న్యాయం చేయడా? అనే విషయంలో మీకు కోపమొస్తుంది. నాకింత ఇష్టముంది, ఇంత ఇష్టముందని చెప్తున్నాను. కానీ నన్నెందుకు పట్టించుకోవట్లేదు? నాకేమన్నా మోసం చేస్తారా? అనే భయం గూడా మీకుంది. నేను మోసపోయానా? అనవసరంగా ఈ పర్సన్‌ని నమ్మి, ఎక్కడో ఒక చోట తెలియని భయము ఇలా ఉంది. అండ్ మీకైతే మళ్ళీ న్యూ స్టార్ట్ కావాలి, న్యూ బిగినింగ్ కావాలి ఈ రిలేషన్‌లో అనే ఒక హోప్, ఆశ మాత్రం ఉంది. మళ్ళీ తనొచ్చి నాతో మాట్లాడి అంటే మా రిలేషన్ ముందులా అయిపోతే బావుండు అన్న టైప్‌లో ఉంది మీకు ఆలోచనలు. మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కానీ, బట్ స్టిల్ మళ్ళీ ఆ పర్సన్ కావాలన్న థాట్ గూడా మీకుంది. మళ్ళీ రిలేషన్ స్టార్ట్ అయితే బావుండు అని. ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి ఈ పర్సన్ ఎలా ఎదురు చూస్తున్నారో. అలా. చాలా భారంగా, మళ్ళీ నా పర్సన్ నా లైఫ్‌లోకి వస్తే బావుండు. ఇది ఎప్పటికి జరుగుతుందో ఏంటో అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎదురు చూస్తున్నారు. ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రాకపోవడంతో కోపం. నా గురించి కాకుండా అందరి గురించి ఈ పర్సన్ ఆలోచిస్తారు. నా గురించి మాత్రం ఆలోచించడు. ఆలోచించరు. అందరి కోసం ఆలోచిస్తారు. అందరి కోసం అన్నీ చేస్తారు. కానీ నా దగ్గరకొచ్చేసరికి పట్టించుకోరు. అని ఎదురు చూస్తున్నారు. బాధపడుతున్నారు. ఇంకా మీరు ఆ పర్సన్ నన్ను మోసం చేశారా? బ్యాక్ స్టాప్ అయిపోయానా? మోసపోయానా ఈ రిలేషన్‌లో? ఆ పర్సన్‌ని నమ్మి మోసపోయానా అనే భయం కూడా మీకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఏమో నేను అనవసరంగా ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేశానేమో! ట్రస్ట్ చేయకుండా ఉన్నా బావుండేది. నన్ను మోసం చేశారు. నేను మోసపోయాను అనే థాట్ మీకుంది. లవర్స్ కార్డ్. బట్ స్టిల్ ఎంత మోసపోయినా సరే, ఎంత ఏమైపోయినా సరే, తన మీద మీకు ప్రేమ మాత్రం తగ్గట్లేదు. మేబీ తన మీద ఎంత చేసినా కూడా ప్రేమ తగ్గట్లేదు కాబట్టే మీరు ఈ వీడియో చూడ్డానికి ఇక్కడ వచ్చుంటారు. తను మిమ్మల్ని పట్టించుకోకపోయినా, తను మిమ్మల్ని వెయిట్ చేయించినా, ఆహ్, య మీకు క్లారిటీ లేకపోయినా సరే, బట్ స్టిల్ మీరు ఆ పర్సన్‌తో అంతగా కనెక్ట్ అయిపోయారు. అంతగా కనెక్ట్ అయిపోయారు కాబట్టే వదులుకోలేకపోతున్నారు. ఆలోచనలనేవి అలా ఉంటున్నాయి. వెళ్ళిపోతున్నాయి తన మీదకి. మీకు తెలుస్తుంది. మీకు క్లారిటీ ఉంటోంది. బట్, బట్ స్టిల్ తను నాతో ఉంటే బావుండు. నా లైఫ్‌లో ఉంటే బావుండు అనే థాట్.
అది. సో, ఇప్పుడు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో అనేది చూద్దాము. మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే, థర్డ్ పర్సన్ వాళ్ళు చెప్పిన మాటలు విని, లేకపోతే థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పార్టీ ఇన్ ది సెన్స్ చెప్పాను గదా! ఓకే. మళ్ళీ మళ్ళీ నేను చెప్పదలుచుకోవట్లేదు. వాళ్ళ మాటలు విని మీ వైపు యాక్షన్ ఏమీ తీసుకోవట్లేదు. తనకి యాక్షన్ తీసుకోవాలని ఉంది. బట్ స్టిల్ తీసుకోవట్లేదు. బికాజ్ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలే వింటున్నారు. ఎదురు చూస్తున్నారు. ఓకే. వింటున్నారు, ఎదురు చూస్తున్నారు, మీకోసం ఎదురు చూస్తున్నారు. మేబీ బిజినెస్ కూడా చేస్తున్నట్టున్నారు ఈ పర్సన్స్. వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఈ పర్సన్ మాత్రం ఈ రిలేషన్‌లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా? వద్దా? ఎందుకంటే చాలా గొడవలున్నాయి. చాలా ఫైట్స్ ఉన్నాయి. అంటే సైలెంట్‌గా ఉండిపోతున్నారు. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బికాజ్ వాళ్ళకి ఏం యాక్షన్ తీసుకోవాలన్నా అర్థం కావట్లేదు. మేబీ థర్డ్ పర్సన్స్ మీ గురించి నెగెటివ్‌గా చెప్పుండొచ్చు. సో, అందుకే వాళ్ళ మాటలు నమ్మేసి ఈ పర్సన్ మీ వైపు ఏమీ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్‌గా ఉంటూ అలా ఉంటున్నారు. బట్ వాళ్ళకి మీరంటే ఇంకా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. మీరు వాళ్ళని బాగా చూసుకుంటారని, లైక్ ఒక తల్లి ప్రేమ ఆర్ తండ్రి ప్రేమ అలా ఇచ్చి చూసుకుంటారని వాళ్ళకి మీ పైన పాజిటివ్‌గానే ఉంది. కానీ థర్డ్ పర్సన్స్ వల్లే మ్యాక్సిమం ఈ పర్సన్ మీ వైపు యాక్షన్ తీసుకోవట్లేదు. బట్ ఈ పర్సన్ అయితే మాత్రం మీ వైపు యాక్షన్ తీసుకోవాలని ఉంది. మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరే రావాలి తన లైఫ్‌లోకి అని. మేబీ మీలాగే ఈ పర్సన్ కూడా స్పిరిచువల్‌గా టెంపుల్‌కి మేమిద్దరం కలవాలి అని చెప్పి పూజలు చేస్తున్నారు. ఓకే. అలా ఆ టెంపుల్, ఈ టెంపుల్. సో, మేబీ తను మీ లైఫ్‌లోకి రావచ్చు, రాకపోవచ్చు. కానీ మీరు మాత్రం అట్‌లీస్ట్ దూరంగా ఉన్నా సరే హ్యాపీగా ఉండాలని మాత్రం ఈ పర్సన్ మీరు కోరుకుంటున్నారు. తన ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు. ఓపెన్ అప్ అవ్వట్లేదు. బికాజ్ మ్యాక్సిమం ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు విని మీకు దూరంగా ఉంటున్నారండి. అదే నాకు ఇక్కడ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ అండ్ వాళ్ళ ఫాదర్ కూడా మేబీ ఈ రిలేషన్‌కి ఒప్పుకోకపోయి ఉండొచ్చు. వాళ్ళు కూడా చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. అందుకే అట్‌లీస్ట్ ఇంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉన్నారు కదా! అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, తన ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటూ మీరు బాగుండాలని పూజలు అవన్నీ కూడా చేస్తున్నారు. మ్యాక్సిమం ఇది మిర్రర్ రిలేషన్‌షిప్ అని చెప్పొచ్చు ఈరోజు వచ్చిన కార్డ్స్. వాళ్ళు స్పిరిచువల్‌గా ఉన్నారు అండ్ మీరు కూడా వాళ్ళ కోసం స్పిరిచువల్‌గా చేస్తున్నారు. బట్ ఈ రిలేషన్ ఈ పర్సన్ ముందుకు తీసుకువెళ్ళాలి అనుకోవట్లేదు. స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. చూడండి ఈ హార్స్ ముందుకు కదలట్లేదు. మూమెంట్ లేదు. అలా ఆగిపోయింది. స్ట్రక్ అయిపోయింది. సో, అంటే ఈ రిలేషన్ ప్రెజెంట్ నేనేం చేయలేను ఈ రిలేషన్ పరంగా. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో నిజంగానే థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు. లైక్ థర్డ్ పర్సన్. వాళ్ళ మాటలు విని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మీకు దూరంగా ఉండొచ్చు. మేబీ థర్డ్ పార్టీ ఇతన్ని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు.
స్టెబిలిటీ స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేనెళ్ళి మాట్లాడితే నా పర్సన్‌తో గొడవలు జరిగిపోతాయి, ఆర్గ్యుమెంట్స్ జరిగిపోతాయి, ఫైట్స్ అయిపోతాయి ఇద్దరి మధ్య ఆహ్, అనని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ తనకు కూడా ఏం చెయ్యాలి అనేది అర్థం కావట్లేదు. కాసేపు మీ దగ్గరికి రావాలి, యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది. కాసేపు వద్దులే ఇప్పుడు కాదులే వెళ్ళిపోదాము. ఇంకెప్పుడైనా ఇంకెప్పుడైనా మాట్లాడదాంలే. ఇలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. ఈ పర్సన్ మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్‌గా ఉంది. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ. వాళ్ళకి మీతో మాట్లాడాలని ఉంది, యాక్షన్ తీసుకోవాలని ఉంది. కానీ ఇప్పుడు కాదులే అని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. చూడండి కమ్యూనికేట్ చెయ్యాలని ఉంది. కానీ దాని ముందు కాడేముంది? వద్దులే అని ఉంది. ఒకసారి యెస్ అంటున్నారు, ఒకసారి నో అంటున్నారు. కోపం వస్తుంది. అసలు ఈ పర్సన్‌కి తన మీద తనకే కోపం వస్తుంది. ఏమీ చేయలేకపోతున్నాను, ఏం యాక్షన్ తీసుకోలేకపోతున్నాను, తప్పు నాదే. అనవసరంగా నేను ఈ రిలేషన్ స్టార్ట్ చేశాను. బట్ నాకిప్పుడు మాట్లాడాలని అనిపిస్తుంది. ఏం చేయలేకపోతున్నాను అని కోపం వస్తుంది. సో, యూనివర్స్ ఇతనికి మళ్ళీ ఆప్షన్ ఇస్తుంది మీతో మాట్లాడడానికి. కానీ ఇతను మాత్రం పట్టించుకోదలుచుకోవట్లేదు. రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేస్తున్నారు మ్యాక్సిమము. బికాజ్ కర్మ టైం అనేది వాళ్ళ లైఫ్‌లో నడుస్తుంది. సో, టైం బ్యాడ్ సిట్యుయేషన్ వల్ల మ్యాక్సిమం ఈ రిలేషన్‌లో మీ ఇద్దరు సెపరేషన్ వచ్చినట్టు నాకు కనిపిస్తుంది. స్ట్రక్ అయిపోయారండి. హ్యాంగ్ అయిపోయారు. ఏం చెయ్యాలో అర్థం గాక స్ట్రక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మేబీ థర్డ్ పార్టీ వల్ల కావచ్చు. లేకపోతే మీ మధ్య జరిగిన గొడవలు, డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు. వాళ్ళకి మీతో మాట్లాడాలని ఉన్నప్పటికీ మాట్లాడలేకపోతున్నారు. స్ట్రక్ అయిపోయున్నారు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళ లైఫ్‌లో మ్యాక్సిమం వీళ్ళు చేసిన పాపాలు కావచ్చు. సో, దానివల్ల కర్మ టైం అనేది నడుస్తుంది వీళ్ళ లైఫ్‌లో. సో, అందుకే ఏ యాక్షను తీసుకోదలుచుకోవట్లేదు. ఓకే. అండ్ ఏంజెల్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాము. ఏంజెల్స్ మా వ్యూవర్స్‌కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? క్లారిటీ ఇవ్వండి. సక్సెస్. మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే హెల్త్‌లోనా? లేకపోతే దేని రిలేటెడ్ అయినా రిలేషన్‌షిప్ వైస్‌గా కూడా సక్సెస్ అవుతారు. కంగారు పడకండి అని గైడెన్స్ ఇస్తున్నారు. బిగ్ హ్యాపీ చేంజెస్. బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్‌లో రాబోతున్నాయి. కంగారు పడకండి. భయపడకండి. వస్తుందా? రాదా? లేకపోతే జాబ్ వస్తుందా? రాదా? నేను హ్యాపీగా ఉంటానా? లేదా? రీకన్సిడర్. ఓకే. ఒకవేళ వాళ్ళు మీ దగ్గరికి తన తప్పు తెలుసుకొని కనుక ఒకవేళ మ్యాక్సిమం రావడానికి కనుక ట్రై చేస్తే మళ్ళీ అదే తప్పుని వాళ్ళు చేసిన తప్పుల్ని అది రిపీట్ చేసి అది మళ్ళీ చూపించి వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని మ్యాక్సిమం కన్సిడర్ చేయండి. ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేయకపోతే ఒకవేళ మళ్ళీ రిపీట్ చెయ్యను అని మీకు ప్రామిస్ కనుక చేస్తే వాళ్ళని రీకన్సిడర్ చేయండి.
ఓకే. అప్పుడే మీ లైఫ్‌లో బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి. సక్సెస్ అనేది మీ లైఫ్‌లోకొస్తుంది. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ గూడా వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్‌లో మీ లైఫ్‌లో చేంజెస్ రాబోతున్నాయి. మాక్సిమం ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ సేమ్ రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ కొంతమందికైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై. టేక్ కేర్. ఎగ్జాక్ట్‌గా ఇదేనా మీ లైఫ్‌లో జరుగుతుంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.